తెలుసుకోవాలి ఎప్పుడంటే మన చిన్న బిడ్డగా ఉన్నప్పుడే, బాల్య దినంలోనే మన దేవుని తెలుసుకోవాలి. నేను తెలుసుకుంటాను, నా జీవితం నా ఇష్టాసారం ఉంటున్నా అంటే ఈ లోకంలో మనం గడపచ్చు, కానీ పరలోకానికి మనం వెళ్ళలేము. దేవుని స్తోత్రం. ఈ తండ్రి గారి కోసం మనం ఎంత ధైర్యంగా ఎలా చెప్తున్నాం అంటే, ఆయన నిలబెట్టుకున్న సాక్ష్యం, ఆయన కలిగి ఉన్న మంచి సాక్ష్యం. దేవుని స్తోత్రం. దేవుని విషయంలో మంచితనము, ఎప్పుడు వచ్చినా ప్రార్థన చేయించుకోవడం, దేవుని కోసం కొన్ని మాటలు వినడం, తను కూడా ప్రార్థన చేసుకోవడం, బ్రతుకున్న రోజులు దేవుని కోసం బ్రతకడము, ఆ జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని కోసం మనం బ్రతకపోతే దేవుడు తన రాజ్యంలో మనల్ని తీసుకువెళ్ళడం. దేవుని కోసం మనం జీవించకపోతే, నమ్మి బాధ్యత పొందకపోతే మన పరలోక రాజ్యంలో మనము వెళ్ళము. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చెప్పాడండి ఈ లోకంలో వచ్చినప్పుడు? దేవుడు ఒకటన్నా చెడ్డ పనులు మానుకోండి, తాగడం మానుకోండి, వేస్ట్ గా మీరు తిరగొద్దు, మీ కుటుంబంతో కలిసి ఉండండి, భార్య బిడ్డల జాగ్రత్త చూసుకోండి.